టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణచాపామణిమాధిభిరావృతామయూకైః అహమిచ్చే వివిభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహస్థితులను కనుక ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం, మేషం, వృషభాలు ఖాళీగా ఉన్నాయండి. ఆ తర్వాత మిథునములో గురుడున్నాడు. ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు వెళ్ళిపోయాడు. సింహంలో ఉండాల్సినటువంటి రవి కన్యలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. బుధ కుజులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉంటాడు. అలాగే మధ్యలో ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే తులారాశి సంచారం చేస్తాడు ఈ వారం మధ్యలో. ఇది నేటి గ్రహస్థితి. రాహువేమో కుంభంలో ఉన్నాడు, శని మీనంలో ఉన్నాడు. ఈ విధంగా ఉండడం వల్ల 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరంతా కూడా చెడు వ్యసనాలు, నోటికి సంబంధించినటువంటి చెడు వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీ సోదరుల డెవలప్మెంటు, ఆదాయాలు మీ సోదరులకు అందరికీ కూడా పెరగడం ఇవన్నీ జరుగుతాయి. మీ అన్నదమ్ములకి, అక్కా చెల్లెళ్ళకి ఆస్తిలో మంచి వాటాలు కలిసి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మా ఆదాయాల సంగతి చెప్పా బాబు అంటే మీ ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. మకర రాశి వాళ్ళకి ఒక్కటేనండి, భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, ఫైటింగులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు చక్కగా మీ పనులు మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ కేతు గ్రహ ప్రభావము, అష్టమ శుక్రగ్రహ ప్రభావము పట్టింది. దానివల్ల స్త్రీలంతా కూడా మీకు వ్యతిరేకమైపోవడము, అలాగే డిప్రెషన్కి వచ్చేసేయడము, ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి బాధ మీకు తెగ వచ్చేస్తూ ఉంటుంది. ఏమిట్రా బాబు కష్టాలు ఏంట్రా అంటే కష్టాలు ఏమి లేవు, అయినా సరే కూడా మీరు ఈ రకంగా ఆలోచన అనేటటువంటిది చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ధనుసు రాశి వారి కూరగాయల వ్యాపారం, పప్పు దినుసులు, అపరాలు, అలాగే ఇనుము, చందనము, పూజా స్టోర్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ, ఎలక్ట్రికల్ వ్యాపారాలు కానీ పెట్టుకోవడం ద్వారా కాస్త దురదృష్టంగా మీకు పరిణమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంత అన్లక్కీగా ఉంటాయన్నమాట. అంటే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, జర్నలిస్టులకి వీళ్ళకి ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఒక దారికి మీ కేసులు రావడానికి ఇప్పుడిప్పుడే పునాదులు పడతా ఉంటాయి. కాబట్టి ఇంకా చాలా కాలం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి అప్పులు ఇంకా తిరిగి మీకు రావన్నమాట. అలాగే మీరు తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా టైంకి మీరు కడుతూ ఉంటారు. మనం ఎంత చక్కగా తీసుకున్నాం, క్రమశిక్షణగా మనం కడుతున్నాం, కానీ వీళ్ళు ఏంటండి బాబు వీళ్ళంతా బంధువులు అయిపోయారు కానీ వీళ్ళు కట్టడం లేదు అనేటటువంటి ధ్యాసతో మీరు ఉంటారనమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మకర రాశి వారికి శుక్రజపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బారల్ని, కిలోంపావు బొబ్బారల్ని, తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నడుపుతాయి 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అంటూ కేతువుని శాంతపరచడానికి గణేశ పూజ చేసుకోవడం, లేదా ఓం కేతవే నమః అంటూ జపం చేసుకోవడం, ఈ విధంగా అన్నదానాలు ఇవన్నీ కూడా తర్పణాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.